కామ్‌గా ఉన్నారు. కొంచెం సేపు ఆగితే టాప్ లేపుతారు. సార్ గురించి తక్కువ అంచనా ఏయకండి. తగ్గేదే లేదు అంటాడు మా సార్. పుష్పరాజ్ దూకుడు వామ్మో లిషా నిన్ను తట్టుకోలేకపోతున్నాను రోయ్. అట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతోని. ఏం చేసిందిరా అది? కింద ఎందుకు వేసావురా? లిషు కింద వేయకూడదు, ఇక్కడ పెట్టుకో. ఇలా బటన్ నొక్కేసేయాలన్నమాట. నేను నొక్కుతాయి, అమ్మ నొక్కుతుంది. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. అక్కడ కదరా, ఇక్కడ పెట్రోల్. ఇజ్జత్ కా సవాల్ పెట్రోల్ ఇష్యూ. సో మొత్తం వాడు ఆట అంతా అయిపోయిన తర్వాత వాడు పెడితే ఓకే, పెట్టకపోతే ఇల్లంతా వెతుక్కుని మేము ఏరుకుని మళ్ళీ తీసి దాంట్లో పెట్టాలన్నమాట. అది మా పని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ సర్కిల్ ఎక్కడ పడేసాడు? ఇల్లంతా వెతికా కానీ ఆ సర్కిల్ మాత్రం నాకు కనబడలేదు. ఎక్కడ పడేసాడు ఇష్యూ సర్కిల్? ఎల్లవమ్మా నీకేటనే చెప్పేది. సో ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్ ఏంటంటే మా లిషు నిన్న యాక్చువల్గా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళా అనమాట. సో కార్లో రిటర్న్ వచ్చేటప్పుడు బిస్కెట్ చేతికిస్తాడు. బిస్కెట్ మొత్తం నువ్వే నీ గురించే అరుస్తున్నాడు. ఏంటి నా గురించి ఏం చెప్తున్నావు అని. సో వాడు బిస్కెట్ చేతికిస్తే ఆ బిస్కెట్ పొడ అంతా కింద పడేసాడు. ఇప్పుడు వెళ్ళి అది క్లీన్ చేయాలి. సో దానికోసం అని చెప్పి నా దగ్గర ఐ హ్యావ్ అ సేవియర్ మ్యాన్, ఐ హ్యావ్ అ సేవియర్. నా దగ్గర అయితే అగారో కార్డ్లెస్ రీచార్జబుల్ కార్ వాక్యూమ్ క్లీనర్ అయితే ఉంది. ఇదిగో ముందు అయితే నా కార్ క్లీన్ చేసేసుకుందాం రండి. సో నా వాక్యూమ్ క్లీనర్కి ఇదిగో ఇలా క్యూట్ బ్యాగ్ కూడా వచ్చేసింది. సో సామాన్లు అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. సో ఇందులో ఏముందో కూడా చూపించేస్తాను. సో ఇప్పుడు అంతా పిల్లలు ఉన్నప్పుడు చాలా సామాన్లు పడిపోతూ ఉంటాయి. ఇంట్లో ఏంటి కార్లో కూడా ఇష్టం వచ్చినట్టు పడుతూ ఉంటాయి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే కార్ క్లీన్ చేసుకుంటాం కదా. సో ఖచ్చితంగా ఇదైతే ఉండాల్సిందే. చడాన్. సో ఇదే వాక్యూమ్ క్లీనర్ అండ్ ఇదైతే రీచార్జబుల్ అనమాట అండ్ ఈజీ టు యూజ్, కార్డ్లెస్ కదా. సో జప్ మనీ ఎలా అంటే అలాగే ఇలా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేనైతే ఇంట్లో ముందుగానే ఛార్జింగ్ అది చేసి పెట్టేశాను. సో ఫుల్ ఛార్జింగ్ అయితే ఉంది. సో దీంతో పాటు ఏమొచ్చాయి తెలుసా, దీంట్లో అటాచ్మెంట్స్ కూడా వచ్చేసాయి. సో దీనికి ఒక హూస్ పైప్ అని చెప్పి ఇలా వచ్చేసింది. సో దానికి అటాచ్ చేసేసి మనం చిన్న చిన్న పార్టికల్స్ అవి ఉంటాయి కదా, డస్ట్ పార్టికల్స్ అవన్నీ, దాన్ని మొత్తం ఈజీగా సక్ చేసేస్తుంది. ఇదే కాకుండా ఇదిగో దీనికి ఇలాగా ఒక బ్రష్ కూడా ఇచ్చేసారు. అండ్ కొంతమంది నా కార్లో అంటే మెటీరియల్ వేరు ఉంది, కొంతమందికి కొంచెం ఫైబర్ లాంటిది ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అలాంటప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో దానికోసం ఈ బ్రష్. అండ్ ఇదే కాకుండా ఇంకొక అటాచ్మెంట్ కూడా వచ్చింది. చడాన్. ఇది వచ్చేసి నాజిల్. ఇది ఎంత బాగా హెల్ప్ అవుతుందో, ఎందుకంటే మా వాడు ఎక్కడా లేని ఆ సందుల్లోనే వేస్తారు. ఆ స్టీరింగ్ పక్కన సందులు ఉంటాయి చూసారా, ఆ సందుల్లోనే వేస్తాడు. సో అలాంటప్పుడు ఇది ఏదైనా తీయడానికి దానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది నాజిల్ అనమాట. సో ఇలాగా మనకి 3 అటాచ్మెంట్స్ వచ్చేస్తాయి. ఈ 3 అటాచ్మెంట్స్తో పాటు మనకి ఇంకొకటి కూడా ఉంది, చిన్న బ్రష్ కూడా వచ్చేసింది. సో దట్ మన ఫిల్టర్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా మనం క్లీన్ చేసేయచ్చు అనమాట. అండ్ దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. సో ముందైతే నేను ఇది ఎలా ఉందో చూపించేస్తాను. సో జస్ట్ ఇది ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ అంతా డస్ట్ కలెక్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ దీనికైతే 110 వాట్ కాపర్ వైండెడ్ మోటార్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ అయితే డస్ట్ కలెక్ట్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్. సో ఈ వాక్యూమ్ క్లీనర్ కి ఇలా స్టీల్ ఫిల్టర్ రావడం వల్ల మనకి 99.9% డస్ట్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేస్తుంది అనమాట. అండ్ దీని సక్షన్ కూడా 5.5 kPa ఉంది కాబట్టి చాలా పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. సో ఎలా వర్క్ చేస్తుంది కూడా చూపించేస్తాను. అండ్ దీనికైతే ఇలాగా నేనైతే చాలా కవర్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకున్నా. అండ్ ఇదిగో ఇలా బటన్ నొక్కేసేయాలన్నమాట. ఓకే, సో ముందైతే క్లీన్ చేసేద్దాం.
క్లీన్ చేశాక ఎంత వచ్చిందో పౌడరు. ఓకే, క్లీనింగ్ అయిపోయాక దీంట్లో ఎంత డస్ట్ ఉందో, ఎంత పౌడర్ ఉందో, ఇదిగో చూసారా ఎలా కనిపిస్తుందో ఈ ఫిల్టర్ మీద. సో దీన్ని అయితే ఈజీగా బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. బ్రష్ కూడా ఇచ్చేసారి చూపించా కదా. అండ్ ఇదే కాకుండా దీన్ని మొత్తం వాటర్తో వాష్ చేసేసుకొని మొత్తం క్లీన్గా నెక్స్ట్ యూస్కి అంతా నేను పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ టైం వాడేటప్పుడు మాత్రం ఇది తడిగా లేకుండా చూడండి, డ్రై యూజ్ మాత్రమే. అండ్ మామూలుగా అయితే దీన్ని యూస్ చేయడానికి ఒక 3-4 hours అయితే నేను చార్జ్ చేసేస్తాను. చేసిన తర్వాత ఒక 20 minutes అలా జబ్ 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 మొత్తం క్లీనింగ్ అయితే అయిపోతుంది. సో దట్స్ హౌ వీ యూజ్ దిస్ అనమాట. సో మీకు కూడా ఈ యూస్ఫుల్ ప్రోడక్ట్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను, క్లిక్ చేసి షాప్ చేసుకోండి. మా సార్ ఇప్పుడే నిద్ర లేచారు కాబట్టి కొంచెం ఇలా కామ్గా ఉన్నారు. కొంచెం సేపు ఆగితే టాప్ లేపుతారు. సార్ గురించి తక్కువ అంచనా ఏకండి, తగ్గేదే లేదు అంటాడు మా సార్. పుష్పరాజ్ మా లిష్యూ బాబు కదా లిష్యూ, ఇప్పుడు ఆ కెమెరా కావాలట. ఎందుకురా ఇంత కామ్గున్నా? చెప్పనా ఇప్పుడు ఆ కెమెరా కావాలట. సరే ఇస్తా తర్వాత కాసేపు ఆగిస్తా. ఓకే, ముందు ఆమంతుందా. నీ డైనోసార్ షర్ట్ చూపించావా? సరేదా, మాడు డైనోసార్ షర్ట్, డైనోసార్స్ ప్యాంటు. దా చలో దారా ఆందిందాం దారా. అయ్యో బాబోయ్ ఈ దూకుడు వామ్మో లిష్యా, నిన్ను తట్టుకోలేకపోతున్నాను రాయ్. అట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతోని. మీ వాళ్ళు ఇలాగే ఉంటారా? మాడైతే మరి ఎక్కువ అల్లరి చేస్తున్నాడు, లేకపోతే అందరూ అలాగే అల్లరి చేస్తారా? ఓకే లిష్యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను వాడిని డిస్టర్బ్ చేస్తున్నా డిస్టర్బ్ చేయొద్దని వాడే దిగిపోయాడు. లిష్యూ ఇది చొక్కా ఇక్కడే పెట్టుకో. కిందనేస్తాడు. ఎందుకురా ఏం చేసిందిరా అది? కిందన ఎందుకు వేసావురా? లిష్యూ కిందన వేయకూడదు, ఇక్కడ పెట్టుకో. వాడు చూసేసాడు. సో బేసిక్గా ఏంటంటే లిష్యూకి రిమోట్ కావాలి. రిమోట్ మా ఇంట్లో రిమోట్ ఉంటుంది, కానీ ఇదిగో రిమోట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో మాకు కూడా తెలియదు. ఒక 2 రిమోట్లు ఉన్నాయి, 2 రిమోట్లకి బ్యాక్ సైడ్ లేదు. మావాడు పడేస్తాడు, ఇప్పుడు కూడా పడేస్తాడు బాబోయ్. పడేసి బ్యాటరీలు నోట్లో పెట్టుకుంటారు. ఒకటి దొరికిందిరా, ప్లీజ్ పడేయకు. మేము అన్నీ దాచుకున్నాం కష్టపడి. వీడికి టీవీ ఆపరేట్ చేయడం వచ్చింది తెలుసా? టీవీ ఆపరేట్ చేయడం కూడా వచ్చేసింది, నొక్కేస్తున్నాడు. ఆల్రెడీ మా రిమోట్ కూడా ఇరిగిపోయింది. అరే లిష్యూ నువ్వు మంచోడు అని చెప్తున్నాను రా, పడేయకురా. టీవీ ఆన్ చేస్తా, టీవీ ఆన్ చే. నొక్కుతున్నాడు, అది రావట్లేదు. నేను నొక్కుతాయి, అమ్మ నొక్కుతుంది. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయద్దు. వేసేసాడు. దా అమ్మో, మీ వాళ్ళు కూడా ఇంతేనా? బ్యాటరీ కింద పడేసి నోట్లో పెట్టుకుంటాడు మావాడైతే. కాసేపు ఆడతాడు, కాసేపు కింద పడేసి దాన్ని నోట్లో పెట్టుకుని ఈ మధ్యకాలంలో దాని లోపల పెట్టడానికి ట్రై చేస్తాడు. సో నొద్దు, ఇప్పుడే చెప్తున్నా, నోట్లో పెట్టుకోకూడదు, బ్యాటరీ నోట్లో పెట్టుకోకూడదు. నో అమ్మో. సో ఇలా జాగ్రత్త పడుతున్నాం అనమాట. బ్యాటరీ తీసేసుకుంటే వాడి దగ్గర నుంచి వాడు టాప్ లేపుతాడు. చూడు అది బ్యాటరీ, దాని లోపల పెట్టు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే వేరే ఏదో ఒక యాక్టివిటీ చేతిలో పెట్టి వాడిని డైవర్ట్ చేస్తాం అనమాట. ఇదిగో సో మా ఆడి కోసం అసలే థ్యాంక్ యూ లిష్యూ. అసలే ఇప్పుడు స్కూల్లో అడ్మిషన్లకి చాలా కాంపిటీషన్ అంట, చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఏవో చెప్పారు. ఏంటి అన్నాను నేను తీరేంతో. ఒక స్కూల్ అయితే ఏదో 4 years వెయిటింగ్, 5 years వెయిటింగ్ అని చెప్పంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న. ఐ డోంట్ నో ఇప్పుడు ఎలా ఉందో. బట్ మేము మామూలుగా వీడిని యాక్టివిటీస్లో అలా ఎంగేజ్ చేయడం కోసం అని చెప్పి ఇలాగ యాక్టివిటీ బుక్ అనేది కొనేసాను అనమాట మా లిష్యూ కోసం. సో లిష్యూ చూపి ఏమున్నాయి దీంట్లో. సో దీంట్లో అయితే షేప్స్ ఉంటాయి. ఇలా ఒకటి పీకుతాడు పెడతాడు, కానీ దాని ప్లేస్లో పెట్టాడు, నోట్లో పెట్టుకుంటాడు, ఆడతాడు అనమాట. నీకు ఇష్టం కదా? చాలా ఒకటి వచ్చేసింది నాకు. ఇంకొకటి తీస్తావా? పెట్టు. ఎస్, ఇక్కడ పెట్టు.
అక్కడ కదరా ఇక్కడ పెట్రోల్ అరే ఇజ్జత్ కా సవాల్ పెట్రోల్ ఇష్యూ వేసేసాడు బాగా వేసేసాడు. ఇజ్జత్ కా సవాల్ రా మనల్ని చూస్తున్నారు రా పెట్రో ఆడ పెట్టట్లేదు ఆడికి మూడ్ లేదు మళ్ళీ ఇష్యూకి కమాన్ పెట్టు బా మా వాడికి పళ్ళు వస్తున్నాయి ఆ పళ్ళ చిరాక్కి ఏది పడితే అది ఓకే నీ గురించి నేను మంచిగా చెప్తున్నాను లిషు ఇక్కడ పెట్టు పళ్ళు వస్తున్న చిరాకులో ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటున్నాడు. హే గుడ్ జాబ్ చూసారా చెప్తే చేస్తాడు చెప్పాను పెట్టాడు ఇక్కడైతే పీకాడు పీకిన దగ్గర పెట్టాడు మా వాడు హీ స్మార్ట్. సో ఇక్కడ అయితే ఇలాగ షేప్స్ అవి ఉన్నాయి. దీంట్లో మా వాడికి బాగా ఇష్టమైంది ఏంటంటే చూపిస్తా లిషు కలర్స్ ఇలా కూర్చోకూడదురా ఇలా కూర్చో. మా అమ్మ ముందు ఫస్ట్ తీవన్నలాగా ఉంటుంది చూడవా నువ్వు తీవన్నలాగా ఉంటుంది. ఇదిగో కలర్స్ అయ్యా అమ్మా ఇదిగో ఇది తీద్దామా నీకు ఇది ఇష్టం కదా ఎస్ ఆరెంజ్ పట్టుకున్నాడు ఆరెంజ్ తీసాడు. వావ్ నెక్స్ట్ ఇంకొకటి తీద్దాం కౌంట్ నంబర్స్ ఏదో ఒకటి నోట్లోకి వెళ్ళిపోవాలి. ఇదిగో నంబర్స్ 1 2 3 వాడు హెడ్ షోల్డర్స్ నీస్ చెప్తాడు తెలుసా కొత్తగా నేర్చుకున్నాడు మా మమ్మీ నేర్పించింది కొత్తగా. నంబర్స్ ఇదిగో నీ బుక్ చూపిద్దామా సో ఇలాగా దీంట్లో నంబర్స్ అవి కూడా ఉన్నాయి. సో దాంట్లోంచి తీసి మళ్ళీ పెట్టడానికి వాడికి కొంచెంగా చెప్తున్నాము నీ గురించే. అండ్ ఇదే కాకుండా ఏబిసిడీలు కూడా ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ యాపిల్ తీస్తాడు మళ్ళీ ఇష్యూ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా నీ ఫేవరెట్ కదా. సో యాపిల్ చూపిస్తాము దాని తర్వాత పెడదామా సరే పెట్టేద్దాం పెట్టేసి ఇక్కడ పెట్టేసి ఆరెంజ్ పెట్టేసి ఇక్కడ గుడ్ బాయ్. సరే ఇది తీద్దాంలే యాపిల్ బాల్ క్లాక్ డాగ్ బౌ అంటే వాడు అలా చూస్తాడు అనమాట. వాడికి ఫస్ట్ యాపిల్ ఇష్టం యాపిల్ పీకేసాడు సరే నేను చెప్పాను యాపిల్ పీకేసాడు. సో మొత్తం వాడు ఆట అంతా అయిపోయిన తర్వాత వాడు పెడితే ఓకే పెట్టకపోతే ఇల్లంతా వెతుక్కుని మేము ఏరుకుని మళ్ళీ తీసి దాంట్లో పెట్టాలన్నమాట. అది మా పని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఓకే యాపిల్. సో ఇది యాక్చువల్గా చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే తీస్తాడు మళ్ళీ అక్కడే పెడతాడు వేరే చోట్ల పెడతాడు బట్ మ్యాక్సిమమ్ అక్కడే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ పెట్టు లిషు ఆల్మోస్ట్ దగ్గర పెట్టాడు బట్ యా అమ్మో ఏం నచ్చింది ఇక్కడ వాడికి షేప్సే కావాలట ఇక్కడ స్పెసిఫిక్గా షేప్స్ అని రాసున్నాయి. నీ బుక్ చూపిద్దా ఓవెల్ తీసేసాడు. సరే కలర్స్ ఇలాగా నా కౌంట్ నంబర్స్ ఇది వచ్చేసి ఆల్ఫాబెట్స్ ఇది వచ్చి మ్యాచ్ వైల్డ్ యానిమల్స్. సో ఇది పీకి మళ్ళీ ఇలా పెట్టాలన్నమాట. ఇది ఇంకా వాడు ఇది పీకాడు కానీ పెట్టని రాలేదు వాడికి. సో ఈ పేజ్ దాకా రాలేదు ఇప్పటిదాకా. సో ఇది చాలా తక్కువ ఇది ఆడడం. నెక్స్ట్ వచ్చేసి ఈ వైల్డ్ యానిమల్స్ షాడోస్ ఈ షాడోస్ కూడా అంతలా ఆడలేదు వాడు అంటే తీయడం కూడా చాలా తక్కువ తీసాడు. ఇది అయితే వాడికి బాగా నచ్చింది ఫస్ట్ 3 పేజెస్ ఎందుకంటే దాంట్లో నంబర్స్ కలర్స్ అన్నీ బాగా అనిపిస్తాయి అనమాట షేప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఫామ్ యానిమల్స్ చెప్పావా ఇక్కడ బాబా ఉంది మియా ఉంది డక్ ఇక్కడికి డక్ అంటాడు లిషు డక్ డైవర్ట్ అయిపోయాడు. ఎంత కాన్సన్ట్రేట్ చేపియాలో డక్ ఒకటి. ఓకే ఇలాగా సీ యానిమల్స్ కూడా ఉన్నాయి ఈ బుక్లో సీ యానిమల్స్. అండ్ ఆల్సో దీంట్లో వాడి ఫేవరెట్ ఇదిగో చెప్పగా డక్ ఈ డక్ మాత్రం పీకుతాడు అన్ని పీకుతాడు 5 ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటాడు మళ్ళీ దాన్ని తీసి మేము తెచ్చి పెడుతూ ఉంటాం అనమాట. ఏరా మళ్ళీ డైవర్ట్ అయిపోయావు రావట్లేదు ఏం పెట్టావు యూరో న్యూస్ అంట నీకు రిమోట్ నొక్కడం వచ్చేసింది అది విరిగిపోయింది చూసావా చూపి రిమోట్ నొక్కుకుపోయింది చూపిద్దాం వాళ్ళకి విరిగిపోయింది. ఇది మా రిమోట్ పరిస్థితి. ఓకే ఇప్పుడు ఇంకో రిమోట్ కొనాలనుకుంటా మేము దాన్ని ఏదో కింద మీద సరే పెడతా నాకు ఇలా నొక్కుతూ ఉంటాం అది మళ్ళీ పని చేయడానికి. ఓకే సో ఇలా మా వాడిని ఎంగేజ్ చేయడానికి ఇది ఒక బుక్ కొన్నాము. అన్ని బొమ్మల కన్నా ఇది చాలా యూస్ఫుల్ బుక్ అని నా ఫీలింగ్. సో అన్ని విధాల నాలెడ్జ్ అండ్ ఆల్సో యాక్టివిటీ పీకుతూ ఉంటాడు మళ్ళీ పెడుతూ ఉంటాడు కదా కలర్స్ నంబర్స్
ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి దట్ వే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అని చెప్పి నేను తీసుకున్న బుక్. ఈ సర్కిల్ ఎక్కడ పడేసాడు, ఇల్లంతా వెతికా కానీ ఆ సర్కిల్ మాత్రం నాకు కనబడలేదు. ఎక్కడ పడేసావు ఇష్యూ సర్కిల్? వెళ్ళవమ్మా, నీకేంటి నేను చెప్పేది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే, సో ఇది బుక్ అనమాట. మళ్ళీ ఇష్యూని ఎంగేజ్ చేయడం కోసం మేము కొన్న బుక్. యాక్చువల్గా ధీరన్ చైనా వెళ్ళినప్పుడు వాడు ఏమైనా క్రాంకీ అవుతాడా అని చెప్పి అనుకున్నాను. సో ఆ టైంలో తీసుకున్న బుక్. సో ఆ రకంగా నాకు బాగా హెల్ప్ అయింది. ఇంట్లో కూడా ఏదైనా కాసేపు అటు తిప్పి ఇటు తిప్పి చూపించాలి అంటే కనుక వాడికి ఇలా చూపిస్తూ ఉంటాను అనమాట ఈ బుక్. అది నేనే కాదు, ఇంట్లో అందరం చూపిస్తాం వాడికి బుక్. సో దట్ ఏదో ఒకటి చూసి పీకుతూ ఉంటాడు, నేర్చుకుంటాడు అని చెప్పి. గుడ్ బాయ్. చూసారా, ఆ ప్లేస్లోనే పెట్టేశాడు. ఉల్టా పెట్టావురా లిషు, ఉల్టా పెట్టావురా, ఇలా పెట్టాలి. గుడ్ జాబ్ లిషు, గుడ్ జాబ్, గుడ్ జాబ్. హై ఫై. అమ్మ బాబోయ్, నీకు వేరేది ఇస్తాను, నీకు వేరేది ఇస్తాను. యాపిల్, యాపిల్. బ్యాటరీ, అమ్మకు బ్యాటరీ. ఓ వెనక పెట్టాలా దీన్ని? సరే పెడదాం, ఆగు. పెట్టే, ఇదిగో పెట్టే, ఇక్కడ పెట్టే, ఇక్కడ పెట్టురా, పెట్టురా, పెట్టు. గుడ్ బాయ్. ఇక్కడ 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 yes పెట్టడం వచ్చింది లిషు. గుడ్ జాబ్. పెట్టేశాడు లిషు. ఇంకా వాడి బుక్ నేను తీయద్దంట. వాడి బుక్ వాడే తిప్పుకుని వాడే చదువుకుని వాడే టాపర్ అయిపోతాడట. అది మా లిషుని ఇలా ఎంగేజ్ చేస్తూ ఇలా ఆడుకుంటూ ఉంటాం. సో ఈ రకంగా నాకు ఈ బుక్ అయితే చాలా హెల్ప్ అయింది. సో జస్ట్ ఇన్ కేస్ మీకు కూడా కావాలంటే కనుక షాప్ చేసుకోండి. ఇదైతే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో యా, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటని టంగ్ మని కొట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్. చెప్పద్దా? బాయ్ చెప్పురా, బాయ్ చెప్పు. బాయ్.